నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రక్తసిక్తమైన శ్రీలంక రాజధాని కొలంబో. 3 చర్చిలు, 3 స్టార్ హోటల్లో బాంబు పేలుళ్లు, 126 మంది మృతి. బీజేపీ చిత్తుగా ఓడిపోతే తప్ప దక్షిణాది రాష్ట్రాల ప్రజల వేతలు తీరవన్న చంద్రబాబు. కర్ణాటక రాష్ట్ర ప్రచారంలో బీజేపీపై విరుచుకబడ్డ ఏపీ సీఎం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ పార్టీ. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న నాయకులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్న అకాల వర్షాలు. ఈదురుగాలులు, పిడుగుపాటు వర్షాలకు పలువురు మృతి, అపార పంట నష్టం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, లిబరేషన్ టైగర్ల శకం ముగిసిన తర్వాత ప్రశాంతత నెలకొన్న శ్రీలంకలో రక్తం చిందింది. ఈస్టర్ పండుగ సందర్భంగా భక్తితో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని రాజధాని కొలంబోలో దాడులు జరిగాయి. 3 చర్చిలు, మరో 3 స్టార్ హోటల్లో జరిగిన ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య మధ్యాహ్నానికి 129కి చేరింది. దాదాపు 300 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. దుండగులు ఉదయం వేళ ఈ దాడులకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడుల పట్ల భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించి కొలంబోలో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొప్పోల్ జిల్లా శ్రీరామ్నగర్లో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ చిత్తుగా ఓడిపోతే తప్ప దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా వెతలు తెరవని కూడా అన్నారు. కాషాయ దళం ఓటమితోనే అందరికీ న్యాయం జరుగుతుందని కూడా పేర్కొన్నారు. నది జలాల విషయం ఒక జాతీయ సమస్యగా రూపాంతరం చెందిందని అభిప్రాయపడ్డారు. అందుకే బీజేపీ ఒక్క సీటు కూడా పోనివ్వకుండా అన్ని ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థులకే వెయ్యాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు సంక్షేమ బాధ్యత తాను స్వీకరిస్తానని కూడా స్పష్టం చేశారు. తనకున్న పరిచయాల ద్వారా కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్లకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని కూడా హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే కర్ణాటకలో వ్యవసాయ రంగంలో స్థిరపడి అన్నదాతలుగా నిలిచిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కూడా ప్రసంగం ఆరంభంలో తెలిపారు. తన ప్రసంగాన్ని అయినా తెలుగులోనే సాగించడం కూడా విశేషంగా ఉండేది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంపై మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. ఆర్థిక శాఖకు సంబంధించిన నిర్ణయాల్లో సీఎస్ ప్రమేయంపై కూడా అభ్యంతర వ్యక్తం చేశారు. నిధుల సమీకరణ, విడుదలల్లో కేబినెట్ నిర్ణయంపై ఫైనల్ అని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్కు లేదని కూడా స్పష్టం చేశారు. అప్పులపై, వడ్డీ రేట్లపై సీఎస్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కూడా అన్నారు. ప్రధాన కార్యదర్శి సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారని కూడా ఆరోపించారు.
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక మెట్రో రైలు మహిళలకు పెద్దపీట వేసింది. నగరంలోని మధురా నగర్లో రైల్వే స్టేషన్కు తరుణి పేరు పెట్టడంతో పాటు నిర్వహణ బాధ్యతను పూర్తిగా వారికే కట్టుపెట్టింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన శనివారం తరుణి ఎగ్జిబిషన్ ప్రారంభించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నగర అదనపు పోలీస్ కమిషనర్ సికా గోయల్ మాట్లాడుతూ తరుణి పేరును ఏకంగా ఒక మెట్రో రైల్వే స్టేషన్కు పెట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. దీని ద్వారా మెట్రో సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం తెలుస్తుందన్నారు. Anybody wants to venture? నాకు తెలుసు ఆల్రెడీ ప్రింట్ మీడియా మిత్రులందరూ చూసుకుంటున్నారు, టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే దే హ్యావ్ నౌ దే హావ్ టు గో బ్యాక్ క్విక్లీ అండ్ ఫైల్ దేర్ స్టోరీ. ఒక్క హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాము. ఇక నుండి మనము ఈ ఆల్వేస్ విమెన్ అండ్ చిల్డ్రన్ గో టుగెదర్. పిల్లల గురించి మనం పట్టించుకోం, కానీ వారి పాపం తప్పకుండా పట్టించుకుంటారు, కష్టపడి పనిచేస్తారు ఆఫీస్లో, తర్వాత ఇంటికి వచ్చి పిల్లలు కూడా. ఇన్ఫాక్ట్ మై వైఫ్ ఆల్వేస్ కంప్లైంట్స్ ఐ నెవర్ న్యూ which class my sons, both the sons were studying actually. I knew which class, but which section I didn't know. Okay, my wife used to take care of my children's education. తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాహకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నారు. గత ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థికి ఈసారి ఇంటర్ బోర్డు చుక్కలు చూపించింది. ఫస్ట్ ఇయర్ తెలుగులో 98 మార్కులు సాధించిన మంచిర్యాల జిల్లా టాపర్ అయిన ఓ బాలికకు ఈసారి ఒక్కటంటే ఒకే మార్కు కూడా రాకపోవడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విద్యార్థినికి వచ్చిన మార్కుల మెమో చూసి తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. తెలుగులో 0 మార్కులు రావడంతో లబోదిబోమన్నారు. ఇది ఆ అమ్మాయి ఒక్కరి పరిస్థితి కాదు, దాదాపు 25,000 మంది విద్యార్థులకు ఎటువంటి పరిస్థితి ఎదురైంది. అధికారులు ఇష్టారాజ్యంగా పేపర్లు దిద్దడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు పరీక్షలో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఎగ్జామినేషన్ డేట్ ఇవాళే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు 14th నాడు కూడా ఉన్నాయి. కాబట్టి మేము 14th మే నుంచి స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఈసారి టైం టేబుల్ రేపు విడుదల చేస్తాం. సప్లిమెంటరీ 2019 మే టైం టేబుల్ రేపు మేము రిలీజ్ చేస్తాము. రేపు మీడియాకు రిలీజ్ చేస్తాము. సప్లిమెంటరీ టైం టేబుల్ ఆఫ్ మే 2019 రేపు మీడియాకు రిలీజ్ చేస్తాము. థ్యాంక్ యూ. టీడీపీ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బంధువర్గంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు ధర్మారాం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం రమేష్ అక్క కొడుకైన ధర్మారాం అమీర్పేట్లోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతూ ఉన్నాడు. ధర్మారాం కుటుంబం శ్రీనగర్ కాలనీలోని వాసవి భవన్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో మనస్తాపంకి చెందిన ధర్మారాం ఇక బలన్మరణానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ధర్మారాం మ్యాథ్స్లో ఫెయిల్ అయినట్టు సమాచారం. దాంతో తండ్రి సోదరికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. 7వ అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలైన ధర్మారాం ప్రాణాలు విడిచాడు. కింది అంతస్తులోని ఉన్న సోదరి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఇంటర్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితాల్లో ఓడిపోయినట్లు కాదని, ప్రాణాలు తీసుకోవద్దని టీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు కోరారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. పరీక్షలో ఫెయిల్ అయిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తుంటే తన గుండె తరుక్కుపోతుందని అన్నాడు. పిల్లలను ఒత్తిడికి గురి చేసే పనులు చేయొద్దని కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. మన కంటి పాపలైన బిడ్డల్ని కాపాడుకుందామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు వరుస పెట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. వరుస ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడినట్లు కాదని, దయచేసి అందరూ సమన్వయం పాటించాలని కూడా సూచించారు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవ పురస్కారం అందుకున్నారు. ఈ ఏటిమేటి పరోపకారిగా ఉపాసనను ఎంపిక చేశారు. తన అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం లభించింది. దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. భిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డు అందిస్తున్నారు. తనకు ఈ అవార్డు రావడం పట్ల ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభ సందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఇక ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నానన్నారు. ఇక నన్ను అన్ని విధాలా వెన్నంటే ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ప్రైవేట్ గార్డెన్స్లో మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్య కార్యవర్గాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వం పల్ల రాజేశ్వరరెడ్డి హాజరై కార్యకర్తలకు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో పార్టీ నాయకులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మండల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గట్టుప్పల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇక టీఆర్ఎస్ పార్టీలో చేరారు. లాంగ్ షాట్
నారాయణపురం బాధితులు వెళ్లిపోయిన వాసులకు ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వాలు రైతు కన్వీనర్ చాలా మంది నారాయణపురం చౌటుప్పల్ నూతనంగా ఎన్నుకోబడ్డ చాలా మంది సర్పంచులు కూడా ఉన్నారు. సుమారుగా చౌటుప్పల్ నుంచి కూడా మన టీఆర్ఎస్ పార్టీ కూడా 12 మంది పరిశీలితులు టీఆర్ఎస్ అక్కడ కూడా 19 మంది మొత్తం కూడా 30 మంది ఈ సర్పంచులు కూడా ఉన్నారు కాబట్టి వేదికలు తిరగడం మరి వీలు కాని పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పార్టీలో చేరి కావడానికి చేసిన శ్రీనివాస్ గారు, ఆవాస్ శ్రీనివాస్ గారు, మరి వెంకటేష్ గారు వీళ్ళందరూ అధికారులు కూడా చెప్పిండు, వీళ్ళు వస్తే కనీసం కూర్చొని ఏదని చెప్పిండు. కానీ కేసీఆర్ చాలా గొప్పగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలైనా కూడా తెలంగాణ ఎమ్మెల్యేలే, ఎమ్మెల్సీలైనా తెలంగాణ ఎమ్మెల్సీలే, గ్రామంలో ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలే, ప్రతి ప్రాంతం తెలంగాణ ప్రాంతమే. కాబట్టి ప్రజలు ముఖ్యం. టీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు కూడా చెప్పి చూడలే. కాబట్టి పని ఎంత ప్రజలకు జరిగింది, కొంత కష్టం అంతా టీఆర్ఎస్ కార్యకర్తలకు జరిగింది. కాబట్టి ఆ టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఎంతో కొంత మనం ఇవాళ చేసుకున్నాం అనుకున్నప్పుడు రైతు సమన్వయ సమితి కార్యకర్తలు మేము నియమించుకున్నాం. 1,75,000 మంది రైతు సమన్వయ సమితి కార్యకర్తలు నియమించుకున్నాం. వాళ్ళందరూ కూడా చాలా మంది టీఆర్ఎస్ కార్యకర్తలు నియమిస్తున్నామని ముఖ్యమంత్రి గారు దంతా బదలాయించి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఖచ్చితంగా చేస్తున్నాం. తెలంగాణ కొట్లాడి తెచ్చింది టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇవాళ రేపు పొద్దున కూడా పోటీ ఉన్నప్పుడు ఒకరికి ఇవ్వగలుగుతారు, రెండవది తర్వాత అకామిడేట్ చేయగలుగుతారు. కాబట్టి దయచేసి అది గుర్తుంచుకోవాలి. దానికంటే ముందు నేను 2 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో అయిపోయిన తర్వాత 4.5 సంవత్సరంలో ఏం చేశారో మీకు తెలుసు. చాలా మంది టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆ కార్యకర్తలు కాంట్రాక్ట్ వస్తాయి, ఊళ్ళో ఏదో పనేది కార్యకర్తలు వస్తాయి, లబ్ధి ఎందుకంటే కార్యకర్తలకే వస్తాయి, బాధ్యత వచ్చిందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, మరి కొద్దిమంది ఉన్న కార్యకర్తలు ఏదైనా కూడా ఇంతకుముందు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఎంత జరిగిందో అంటే జరుగుతుంది అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు అట్లా చేయలేదు. ఏం చేసిండ్రు? ఇవాళ పింఛన్ ఇస్తే ఊళ్ళో ఉన్న అందరికి పింఛన్ ఇచ్చింది, పార్టీలకు సంబంధం లేదు. కేసీఆర్ కిట్ వస్తే మొత్తం ఊళ్ళో ఎవరు ప్రెగ్నెంట్ ఉన్నా హాస్పిటల్ అయినా ఇచ్చింది. ఇవాళ గొర్రెల పథకం ఉంటే ఊళ్ళో ఉన్న గొర్రెలు అందరికీ కూర్చుని పెట్టేసి 100 మంది ఉంటే 50 మందికి ఒకసారి ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ముందు పెట్టేయలే. మండుతున్న ఎండలకు ప్రజలు దాహం తీర్చుకోవడానికి చలివేంద్రాలకు, జ్యూస్ పాయింట్లకు దారులు కడుతున్నారు. ఇక దాహం తీర్చుట కొరకు కొన్ని సంఘాల వారు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఎల్బీనగర్ జోన్ ఎస్ఎస్కే సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రకరకాల పండ్ల జ్యూసులు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మామిడి పండ్ల జ్యూస్ అందజేశారు. ఈ కార్యక్రమానికి చైతన్యపురి సిఐ సుదర్శన్ చేతుల మీదుగా జ్యూస్ పంపిణీ చేశారు.
ఎండాకాలంలో వాటర్ కొనుక్కోలేని పరిస్థితి కూడా ఉంటుంది, వాటర్ దొరకని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క ఎస్ఎస్కే సమాజ్ నుంచి ఇక్కడ ఒక వాటర్ దీనికి ఇది పెట్టేసి తర్వాత ఎవ్రీ సండే మార్పుగా ఒక రోజు మజ్జిగ, ఒక సండే మజ్జిగ, ఒక సండే లస్సీ, ఒక సండే మ్యాంగో జ్యూసు ఇలాంటివి చేసుకుంటూ ప్రజా సర్వీస్ ప్రజలకు సేవ చేస్తున్నారు. వాళ్ళకు మా థ్యాంక్స్ చెప్తున్నాము. వేసవికాలం మండుడు వెండుల్లో దహనం తీసుకోవడానికి, దప్పిక తీసుకోవడానికి చలి వెంగలు మరియు జ్యూస్ సెంటర్లకు అందరూ కూడా మార్కెట్లో వెళ్ళడం జరుగుతుంది, క్యూలో నిలబడడం కూడా జరుగుతుంది. అదే తరుణంలో చలి వెంగలతో పాటు ఎస్ఎస్కే జోనల్ వారి ఆధ్వర్యంలో అండ్ ఎల్బీ నగర్ జోనల్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడ మ్యాంగో జ్యూస్ పంచడం జరుగుతుంది. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇది ఎస్ఎస్కే సమాజ్ ఎల్బీ నగర్ జోన్ సార్. మనం ప్రతి సంవత్సరం ఇటువంటి చలివేదంది చేయాలనుకుంటున్నాం. చాలా స్పందన మంచి వస్తుంది సార్. చాలా పబ్లిక్ కూడా దాహంతో వచ్చి మన మ్యాంగో జ్యూస్ మన చలివేదంకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటువంటి ప్రోగ్రాం ప్రతి సంవత్సరం చేయాలని అనుకుంటున్నాం. మనం మీ సపోర్ట్ కూడా సహకారం ఉండాలని మనం ఆశిస్తున్నాం. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా మీరు? ఎవ్రీ ఇయర్ స్టార్ట్ ఇది అయితే కొత్త సంవత్సరం ఎవ్రీ ఇయర్ మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం ప్రార్థిస్తున్నాం. అంటే ఈ ఎస్ఎస్కే సమాజ్ అనేది 1975లో హైదరాబాద్లో స్థాపించిన సంస్థ. సో ఈ సంవత్సరం ఇక్కడ ఎల్బీ నగర్ జోన్లో మేము కొత్తగా స్థాపించబడింది. ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు జమంజ్యోతి రమేష్ గారు, మా సెక్రటరీ జ్యోతిరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు సీతా నాగేశ్వర గారు, మరి వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఈ సహకారంతో ఈరోజు మా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ వేసవి తాపానికి మేము మా వంతు అంటే మా సమాజం వంతు కొంచెం సహాయపడాలని మేము నార్మల్ డేస్లో వాటర్ సప్లై చేస్తున్నాం. సండేలో స్పెషల్ ఉంటుంది కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చిరు వ్యాపారులు చాలామంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చినటువంటి మాకు చలనతోని మేము ఇక్కడ సండే బటర్ మిల్క్, రస్నా, అంబలి ఇట్లాంటి ప్రోగ్రాంలు చేస్తున్నాము. ఈ సండే ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఈ వేసవిలో కొంచెం మనకు సీజనల్ ఫుడ్ వచ్చేసి మామిడి పండు ఉన్నది కాబట్టి మేము మామిడి రసం ఈరోజు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి జనాలకు అందరికీ మేము సమాజం తరఫున అందరికీ సర్వ్ చేస్తున్నాం సార్. కర్నూలు జిల్లా మండల పరిధిలో బదినేహల్ గ్రామంలో మానవత్వం వెల్లివిరిసింది. రాఘవ లారెన్స్ అభిమానులు కాచర 3 సినిమా విడుదల సందర్భంగా బ్లడ్ డొనేషన్స్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా సంస్థ గత 5 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామని, సేవా సంస్థల తరపున బ్లడ్ డొనేషన్స్ గ్రూపులు ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యవసర సేవలు రోజుకి 4 లేక 5 మందికి రక్తదానం అందిస్తామని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మా లక్ష్యమని కూడా అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో బదినేహల్ యూత్ మరియు చుట్టుపక్కల గ్రామాల యూత్ పిల్లలు, ఆదోని తదితర పట్టణాల్లో గల పిల్లలు కలిసి మెలిసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. నా పేరు ఎస్ నాగరాజు, మాది బన్యాహల్ కర్నూలు డిస్టిక్. రాఘవ లారెన్స్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు నేను. చాలామందికి బ్లడ్ హెల్ప్ చేసినాను నేను ఆయన తరఫు నుంచి. అలాగనే వృద్ధాశ్రమంలోకి పోయి వచ్చి వాళ్ళకు కూడా కావాల్సిన ఏర్పాటు కూడా చేసినాము. అనాథ పిల్లలకు కూడా అప్పుడు బట్టలు ఇస్తుంటాము. చాలా వరకు కార్యక్రమం చేస్తున్నాం బన్యాహల్ అనేవి. కాకపోతే మా ఫ్రెండ్స్ సరికి మొత్తం చాలా వరకు సిటీ లెవెల్ వరకు కూడా వెళ్ళిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది ఈ న్యూస్. రాఘవ లారెన్స్ స్వచ్ఛంద సేవ సంస్థ అంటే తొందరగా ఐడియా చేస్తుంది అందరికీ, చాలామందికి హాస్పిటల్స్ ఇప్పటి వరకు చేయడం వల్ల చాలామంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉండడం వల్ల మా న్యూస్ పబ్లిక్ సీట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మా రమేష్ కానీ చిన్న కానీ వాళ్ళ మా సంస్థలోనే బాగా వస్తుంది. కాకపోతే ఈ స్వచ్ఛంద సంస్థని రాఘవ లారెన్స్ దగ్గర తీసుకుపోయినారా? రాఘవ లారెన్స్ స్వచ్ఛంద సేవ సంస్థకి ఆటికి పోయినాము. లారెన్స్ మంత్రాలయంలో కలిసినాము. రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పినాడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. బాగా చేయండి. మీకు ఇప్పటివరకు ఆయన దీనికి ఏమేమి సాయం చేసినాడు? మామూలుగా బ్లడ్ డొనేట్ చేసినాము, అట్లాగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టినాము. తర్వాత పిల్లలకి బట్టలు కూడా పెట్టినాము, ముసలి వాళ్ళకి. ఆయనకి ఈ విషయం చెప్పినప్పుడు ఏమన్నాడు? చాలా మంచి పని చేస్తున్నారు, మీ వెనకలు మేము ఉంటాము,
బాగా చేసుకోండి, మంచిగా చేసుకోండి, గొడవలు పట్టుకోండి అని చెప్పారు ఆయన. ఈ స్వచ్ఛంద సంస్థని రాఘవ లారెన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ బదనేహాల్ తరఫున ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగు. మరి దీనికి గాను ఇక్కడ బదనేహాలకు సంబంధించినటువంటి యూత్ అందరూ చాలా శ్రమతో కూడుకొని ఎన్నో సేవలు నిర్వహించడం జరిగింది. మరి ఇందుకు గాను మన సెక్రటరీ నాగరాజు ఆయన యొక్క సేవను మనం మర్చిపోలేనివ్వండి. ఎందుకంటే చాలాసార్లు ఎంతోమంది అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కోసము ఫోన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే స్పందించి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ టైంలోనన్నా కానీ మరి ముందుగా తానుండి నడిపించి ఆ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్ వెళ్ళి అక్కడ బ్లడ్ అందించడం అనేటువంటిది మరి ఈయన చేస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు. మరి అది ఎంతగానో మరి సంతోషకరమైనటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం. మరి ఈ సంస్థ తరఫున మరి ఒక విషయం చెప్పాలంటే సాధారణంగా నాగరాజు రాఘవ ఫ్యాన్ అన్నమాట, రాఘవ లారెన్స్ ఫ్యాను. మరి ఆయన యొక్క సేవలను ఆలోచించి మరి ఆ సేవలకు అనుగుణంగా మేము కూడా ఏదైనా సమాజ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ బదనేహాల్లో ఇంతవరకు ఎలాంటి సేవా కార్యక్రమం జరగనటువంటి ఈ ఊరిలో మరి రాఘవ లారెన్స్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థను తన యొక్క ఇంటెన్షన్తో ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రజలలో మరియు ఎస్పెషల్లీ యూత్ మరి ఈ యువకులందరినీ తన వైపు నిలుపుకొని మరి ఎంతో విధంగా ఈ యొక్క సేవా సంస్థను ముందుకు నడిపిస్తున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రక్తసిక్తమైన శ్రీలంక రాజధాని కొలంబో, 3 చర్చిలు, 3 స్టార్ హోటల్లో బాంబు పేలుళ్లు, 126 మంది మృతి. బీజేపీ చిత్తుగా ఓడిపోతే తప్ప దక్షిణాది రాష్ట్రాల ప్రజల వేతలు తీరవన్న చంద్రబాబు. కర్ణాటక రాష్ట్ర ప్రచారంలో బీజేపీపై విరుచుకబడ్డ ఏపీ సీఎం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ పార్టీ, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న నాయకులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాటు వర్షాలకు పలువురు మృతి, అపార పంట నష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.